అండి అందరూ బాగున్నారు కదా. మే 19th నుంచి యుఎస్సిఐఎస్ వాళ్ళవి కొత్త రూల్స్ ఏమో వస్తున్నాయట. సో ఇప్పుడు ఎంబసీకి వెళ్ళేటప్పుడు మనము ఇంటర్వ్యూకి కరెక్ట్ డాక్యుమెంటేషన్ కనుక తీసుకెళ్ళకపోయినా, లేకపోతే అపాయింట్మెంట్స్ మనం బుక్ చేసుకుని క్యాన్సిల్ అయ్యి మళ్ళీ వెంటనే బుక్ చేసుకుని మన ఇంటర్వ్యూ అయిపోయింది, డినయల్ అయింది, లేకపోతే 221 వచ్చిందని మళ్ళీ విత్ ఇన్ 1 monthలో బుక్ చేసుకున్న అపాయింట్మెంట్ క్యాన్సిల్ కావటాలు, ఇలాంటివి చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి. సో మీరు ఎవరైనా మే 19th తర్వాత ఇంటర్వ్యూ కనుక వెళ్ళే వాళ్ళు మాత్రం ఇప్పుడు నేను చెప్పే డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చూసుకొని వెళ్ళండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది విజిట్ వీసా అయినా, H1 అయినా, F1 అయినా, L1 అయినా ఎవరికైనా కామన్ అండి. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు అమెరికాలో వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దాన్ని యూస్ చేస్తున్నారు. పర్ఫెక్ట్గా యూస్ చేసి అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ట్రాక్ చేస్తున్నారు. మనం ఇచ్చే డాక్యుమెంట్లు దొంగ డాక్యుమెంట్లా, లేకపోతే స్టూడెంట్స్ చాలా మంది వెళ్తూ చాలా దొంగ డాక్యుమెంట్స్ పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. లేదు H1 లెటర్స్ కంపెనీ నిజంగా ఉందా లేదా, ఇవన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. విజిట్ వీసా మీద వెళ్ళే వాళ్ళు ఎవరైనా దొంగ డాక్యుమెంట్స్ పెడుతున్నారా, సో ఇలాంటివన్నీ కూడా ప్రాపర్గా ట్రాక్ చేయడానికి వీళ్ళు మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని కలిసిపోయినాయి. ఇదివరకు ఏంటంటే ఎవడి పని వాడుకుండేది కదా. సో ఐస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సిబిపి వాళ్ళు, తర్వాత యుఎస్సిఐఎస్ వాళ్ళు, వీళ్ళందరూ కలిసేసి మొత్తం అంతా ట్రాక్ చేస్తున్నారు సిస్టమ్ని. సో ట్రంప్ వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు కాబట్టి ఏంటంటే వాళ్ళు కొత్త కొత్త రూల్స్ అన్ని మారుస్తున్నారు. ఈవెన్ అప్లికేషన్ ఎక్స్పైరీ అయినా కూడా అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేస్తున్నారు. సో అలాంటి సందర్భాలలో మనం జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ చూసుకుని వెళ్ళాలి. ఓకే, సో ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చితే మాత్రం ఒక నలుగురికి అయితే షేర్ చేయండి, నాకు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోద్దు. ఇంకా మనం టాపిక్లో కనుక వెళ్తే యాక్చువల్గా మే 19 తర్వాత ఇప్పుడు మనం ఫిలప్ చేసే ఫామ్స్ కానీ లేకపోతే ఏమైనా సరే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకుండా కరెక్ట్గా చూసుకోండి. సో మీరు తీసుకెళ్లే డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ క్యారీ చేయండి. ఏమేమి పెడుతున్నామో ఆ డాక్యుమెంట్స్ అన్ని క్యారీ చేయండి. వన్స్ వీసా అపాయింట్మెంట్ కనుక ఒకవేళ మీకు క్యాన్సిల్ అవుతే, చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నాకు వీసా అపాయింట్మెంట్ ఈ మంత్ క్యాన్సిల్ అయిపోయింది, క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ బుక్ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ అపాయింట్మెంట్ మీరు బుక్ చేసినప్పుడు మీకు అపాయింట్మెంట్ వస్తుంది, కానీ ఏమవుతుంది ఆటోమేటిక్గా అపాయింట్మెంట్ క్యాన్సిల్ అని చెప్పేసి మీకు ఈమెయిల్ వస్తుంది. ఎందుకు ఆటోమేటిక్గా వస్తుంది అంటే యాక్చువల్గా మీకు ఎందుకు రిజెక్ట్ చేస్తారు, డినయల్ రిజెక్షన్ 2 రకాలుగా ఉంటాయి కదా. అంటే మీరు పెట్టిన అప్లికేషన్లో ఏదో ఒక సంథింగ్ రాంగ్ అనేది ఉంటుంది. అది మనం ఇచ్చే డాక్యుమెంటేషన్లో ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి ఏమన్నా 221G ఇచ్చి అడ్మినిస్ట్రేటివ్ చెకింగ్ ఏమన్నా చేయొచ్చు. సో ఏదన్నా సరే వాళ్ళు కనుక ఒక్కసారి డినై చేశారు అంటే మీరు వాళ్ళకి టైం ఇవ్వాలన్నమాట. సో మెయిన్ వీటన్నిటికీ రీజన్ ఎందుకు అంత టైం తీసుకుంటున్నారు అంటే నెంబర్ ఆఫ్ స్టాఫ్ అనేది చాలా ఎంబసీలో తగ్గించేశాడు ట్రంప్ వచ్చిన తర్వాత. సో వీళ్ళకి ఏంటంటే అప్లికేషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి, ఉన్న కొంత స్టాఫ్ తోటి అప్లికేషన్స్ అన్ని మేనేజ్ చేయాలి కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఏంటంటే ఒకవేళ మీ వీసా గనక రిజెక్ట్ అయినా, డినైల్ అయినా, ఏమైనా మళ్ళీ మీరు సెకండ్ టైం అపాయింట్మెంట్కి అట్లీస్ట్ మీరు మినిమం 5 to 6 months టైం ఇస్తేనే బెటర్. లేదంటే అంటే వాళ్ళు ఎలా తీసుకుంటారంటే యూఆర్ వేస్టింగ్ ఆఫీసర్స్ టైం అనమాట. 1 monthలో ఏం చేంజ్ వస్తుంది చెప్పండి. మీరు 1 monthలో ఎంబటే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు, ఏం చేంజ్ వస్తుంది? రాదు కదా. మీరు ఒక 6 months అన్నా మినిమం లిటరలీ వెయిట్ చేయటం బెటర్ అనమాట. తర్వాత ఎవరైనా సరే 6 months తర్వాత కనుక మీ ఇప్పుడు H1 అప్లై చేసుకున్న వాళ్ళు ఏదన్నా అపాయింట్మెంట్ డినైల్ వచ్చి మళ్ళీ బుక్ చేసుకుని మళ్ళీ వెళ్తుంటే కనుక మీ సర్కమ్స్టెన్స్లో ఏదైనా చేంజెస్ ఉంటాయి. అప్పుడు ప్రెసెంట్ ఆల్రెడీ మీరు కంపెనీలో పనిచేస్తున్నారు, లేకపోతే మీకు శాలరీ పెరిగింది, లేకపోతే ఇంకేమైనా చేంజ్ అయింది, ట్రాన్స్ఫర్ అయింది, కంపెనీ మారారు, ఇవన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి సెకండ్ టైం వెళ్ళే టైంకి అప్ టు డేట్ ఉండడం మంచిది. సో నెక్స్ట్ ఎవరైనా H1 వాళ్ళు వెళ్తున్నారు అంటే ప్రాపర్గా వెళ్ళండి. కంపెనీ లెటర్ మీకు 99% నేను చెప్తున్నాండి, వెళ్ళి జాబ్ ఎత్తుకునే వాళ్ళకైతే చాలా ఇబ్బంది. కన్సల్టెంట్ స్ట్రాంగ్ ఉంటే తప్ప మీకు వీసాలు వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో మీరు కాన్ఫిడెన్స్ ఉంది నాకు అప్రూవల్ వస్తుంది అంటే మీరు చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ వీసా వచ్చేసిందని చంకలు గుద్దేసుకొని బావర్చీల పార్టీ ఇచ్చేసుకొని ఫ్లైట్ ఎక్కిన తర్వాత పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా తరిమేసే సందర్భాలు కొన్ని వేలు ఉన్నాయి. ఓకే, వీసా వచ్చినంత మాత్రాన ఆనందపడి పార్టీలు చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం ల్యాండ్ అయ్యి యుఎస్లో అడుగుపెట్టిన తర్వాత చంద్రమండలం మీద అడుగుపెట్టినప్పుడు 1960లో అమెరికా వాళ్ళు ఎట్లా శంకలు గుద్దుకొని చెప్పుకున్నారో అట్లా చెప్పుకోవచ్చు. కానీ అప్పటిదాకా మాత్రం
మనం స్టే కామ్ అనమాట. నెక్స్ట్ ఎవరికైనా 221G పడింది అంటే యాక్చువల్గా ఆ ప్రాసెస్ మాత్రం చాలా టైం పడుతుంది. మీరు 1 మంత్లో 10 డేస్లో 15 డేస్లో అయిపోద్ది అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అసలు చాలా లాంగర్ ప్రాసెసింగ్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు డీటెయిల్స్ అక్కడ పంపించాలి, వాళ్ళు సైట్ ఇన్స్పెక్షన్స్ చేయాలి, లేకపోతే కాలేజీ అయితే కాలేజీకి వెళ్ళి కనుక్కోవాలి, ఏ యూనివర్సిటీలో కానీ మనం చదువుతున్నామో ఇలాంటివి అన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ల్యాక్ ఆఫ్ స్టాఫ్ ఒకటి, తర్వాత వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని బయటికి పంపించడానికి వర్క్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చెక్ చేసుకుంటా ఎవరెవరిని బయటికి పంపించాలో ఎవడి పనిలో వాడు బిజీగా ఉన్నాడని ఇంతమంది ఖాళీగా ఉండి దోమలు కొట్టుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీభత్సమైన పని వచ్చింది. సో కాబట్టి ఏంటంటే మన అప్లికేషన్ మన 221G ప్రాసెస్ అవ్వటానికి చాలా టైం పడుతుంది. మీరు ఓవర్ నైట్ అయిపోతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇప్పుడు 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, 5 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, ఎన్ని రోజులైనా పట్టచ్చు. సో ఒకసారి కన్నా వీసా క్యాన్సిల్ అయింది, అదే మన వీసా అపాయింట్మెంట్ తీసుకున్నాము మనము ఫర్ ఎనీ రీజన్ క్యాన్సిల్ అయింది అంటే నెక్స్ట్ టైం మీరు మళ్ళీ వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ జాగ్రత్త చూసుకోండి. ఏ రీజన్ కింద మీకు క్యాన్సిల్ చేశారు. ఒక్కొక్కసారి ఏంటంటే మనం సెకండ్ టైం బుక్ చేసినప్పుడు వాళ్ళు ఇమీడియట్ జస్ట్ క్యాన్సిల్, మీ యువర్ అపాయింట్మెంట్ ఈస్ క్యాన్సిల్ అని ఇస్తారు కానీ రీజన్ కూడా చెప్పరు. కాబట్టి ఏంటంటే అపాయింట్మెంట్ ఒకసారి పోయింది, మనం వెళ్ళాము, డినై అయింది అంటే గ్యాప్ ఇవ్వండి. 4 months 5 months 6 months గ్యాప్ ఇవ్వండి. ఇస్తే కొంత మీకు మళ్ళీ ఏమైనా చేంజెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఎవరైనా ఫ్యామిలీ బేస్డ్ వీసా అప్లై చేస్తుంటే మాత్రం దీనికి చాలా స్ట్రిక్ట్గా డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా తీసుకొని వెళ్ళాల్సిందే. ఓకే, దానికి నేను చెప్తా మీకు డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలో. మామూలుగా DS-160 మీరు ఫిల్ చేస్తారు కదా, ఫిల్ చేసినప్పుడు మీరు కంపల్సరీ కన్ఫర్మేషన్ పేజ్ అయితే తీసుకెళ్ళాలి. కన్ఫర్మేషన్ పేజ్ లేకుండా మీకు ఇంటర్వ్యూ అయితే చేయరు, వాళ్ళు అక్కడనే క్యాన్సిల్ చేసి పంపించేస్తారు. సో నెక్స్ట్ మీరు పోలీస్ కంప్లైంట్, ఇప్పుడు లాస్ట్ 30 డేస్లో కనుక వేరే మోర్ దెన్ 30 డేస్ కనుక వేరే ఏదైనా కంట్రీలో ఉన్నారు అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇండియా నుంచి అప్లై చేస్తున్నట్టుంటే ఇండియా నుంచి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి, మన మీద ఏం ప్రాబ్లమ్స్ లేవని. తర్వాత I-864 అనే ట్యాక్స్ రిటర్న్స్ ఉంటాయి, ఆ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఇదంటే ఇమిగ్రెంట్ వీసాకి ఇది. సో ట్యాక్స్ రిటర్న్స్ కూడా సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇవన్నీ మీరు వీటిలో ఏ ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా కూడా మీ అపాయింట్మెంట్ స్ట్రైట్ అవే క్యాన్సిల్ చేస్తారు, వెనక్కి పంపించేస్తారు. కాబట్టి ఏంటంటే మిస్ అవ్వకుండా చూసుకోండి. DS-160 కన్ఫర్మేషన్ పేజు, తర్వాత ట్యాక్స్ రిటర్న్స్, తర్వాత పోలీస్ కంప్లైంట్స్, పోలీస్ సర్టిఫికేట్ అంటే వెరిఫికేషన్ లెటర్ లాగా పోలీస్ క్లియరెన్స్ అనమాట. సో అదొకటి. తర్వాత మీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టాలి ఎక్కడైనా సరే. ఫ్యామిలీ బేస్డ్ వీసా అప్లై చేసేటప్పుడు స్ట్రాంగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లేకపోయినా కూడా మన అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసి మనల్ని వెనక్కి పంపించే ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి నేను ఇంతకుముందు దీని మీద ఒక వీడియో చేశాను, ఏమేమి డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళాలి అని చెప్పి క్లారిటీగా. ఎవరైనా మిస్ అయి ఉంటే ఒకసారి మీరు వెళ్ళి మళ్ళీ ఆ వీడియో అయితే చూడండి. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ USCIS వాళ్ళు May 19th నుంచి చాలా స్ట్రిక్ట్ చేసిన రూల్స్ అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.